అగైన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆన్లైన్ బెట్టింగ్ కి అలవాటు పడిన కుమారుడు కన్న తండ్రినే దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హనుమంత్ నాయక్ అనే వ్యక్తి వనపర్తిలోని తన స్థలాన్ని విక్రయించగా వచ్చిన 6 లక్షలను ఇంటికి తీసుకొచ్చాడు. ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసైన ఆయన కుమారుడు రవీందర్ నాయక్ ఇంట్లో ఉంచిన ఆ డబ్బు నుంచి కొంత నగదు తీసుకెళ్లి పోగొట్టాడు. కొద్ది రోజులుగా తండ్రి డబ్బు గురించి అడుగుతూ ఉండగా కుమారుడు రవీందర్ తన స్నేహితుడికి అవసరం ఉంటే ఇచ్చానని చెప్పి కాలయాపన చేస్తూ వచ్చాడు. తన స్నేహితుడు డబ్బులు తిరిగి ఇస్తున్నాడని తండ్రి హనుమంత్ నాయక్ను నమ్మించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ తండ్రిని కత్తితో గొంతులో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత నిందితుడు రవీందర్ తన బావ రమేష్ నాయక్కి కాల్ చేసి తమ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాడు. అక్కడికి వెళ్లి చూసిన కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో రమేష్ నాయక్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రవీందర్ నాయక్ను అరెస్టు చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ కి అలవాటు పడిన కుమారుడు కన్న తండ్రినే దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హనుమంత్ నాయక్ అనే వ్యక్తి వనపర్తిలోని తన స్థలాన్ని విక్రయించగా వచ్చిన 6 లక్షలను ఇంటికి తీసుకొచ్చాడు. ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసైన ఆయన కుమారుడు రవీందర్ నాయక్ ఇంట్లో ఉంచిన ఆ డబ్బు నుంచి కొంత నగదును తీసుకెళ్లి పోగొట్టాడు. కొద్ది రోజులుగా తండ్రి డబ్బు గురించి అడుగుతూ ఉండగా కుమారుడు రవీందర్ తన స్నేహితుడికి అవసరం ఉంటే ఇచ్చానని చెప్పి కాలయాపన చేస్తూ వచ్చాడు. తన స్నేహితుడు డబ్బులు తిరిగిస్తున్నాడని తండ్రి హనుమంత్ నాయక్ను నమ్మించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ తండ్రిని కత్తితో గొంతులో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత నిందితుడు రవీందర్ తన బావ రమేష్ నాయక్కు కాల్ చేసి తమ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాడు. అక్కడికి వెళ్లి చూసిన కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో రమేష్ నాయక్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రవీందర్ నాయక్ను అరెస్టు చేశారు. ఎన్టీఆర్ నగర్ గోపాలపల్లి తన సొంత తండ్రిని కత్తితో పొడిచి చంపేస్తాడు. నిన్న మధ్యాహ్నం తండ్రిని ఒక ప్రదేశానికి రమ్మని చెప్తాడు. అక్కడ డబ్బులు ఇస్తారు నా ఫ్రెండ్స్ అని చెప్తాడు. దానికి నిజమని నమ్మి అతను అక్కడికి వెళ్ళిన తర్వాత అతని గొంతుపై కత్తితో దాడి చేసి చంపేస్తాడు. కారణం ఏంటంటే తండ్రి 6 లక్షల రూపాయలు తన భూమిని కుదవ పెట్టుకొని అప్పు చేసి తెస్తాడు. అట్టి డబ్బులను ఆన్లైన్ బెట్టింగ్లో పెట్టి పాడు చేస్తాడు. పాడు చేసిన విషయంలో తండ్రి తరచుగా మందలించడంతో కోపం పెంచుకొని ఎట్లాగైనా తండ్రిని హతమార్చాలని ముందస్తు ప్రణాళికతో ఒక ప్రదేశానికి రమ్మంటాడు. తండ్రి అక్కడికి వెళ్తాడు. వెళ్తే కత్తితో గొంతు మీద దాడి చేసి చంపేస్తాడు. చంపేసి తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరించి చుట్టాలని తన తల్లిని నమ్మిస్తాడు. వాళ్ళు కూడా నిజమని అనుకొని మృతదేహాన్ని కోతిగుంట్ల తాండా గన్పూర్ మండలానికి తీసుకుని పోతారు. అక్కడ పెద్ద మనుషులు డౌట్ వస్తుంది వాళ్ళకు వచ్చి గట్టిగా మందలించడంతో అక్కడ ఒప్పుకుంటాడు. ఒప్పుకుంటే అప్పుడు మృతుడు తమ్ముడు రమేష్ అట్టి మృతదేహానికి మళ్ళీ తిరిగి గోపనపల్లి తాండాకి తీసుకురావడం, పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు చేసి విచారించాము. రవీందర్ నాయక్ ముద్దాయి అదుపులో తీసుకున్నాము. అతను కూడా నేరం చేసినట్టు ఒప్పుకున్నాడు.